దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియపై గందరగోళం నెలకొంది. జనాభా ప్రతిపాదికన సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా బలి కావాల్సిందేనా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తెరపైకి తెచ్చిన జీఎస్టీపీ ఫార్ములా జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రగతిశీల రాష్ట్రాలకు పొలిటికల్ డివిడెండ్ దక్కాలంటూ ఆయన ప్రతిపాదించిన 50-50 గ్రోత్ ఫార్ములా కొత్త చర్చకు దారితీస్తోంది. పార్లమెంట్లో ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను దాదాపు 50% మేర పెంచి సుమారు 815 సీట్లకు చేర్చాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇది కాకపోతే గతంలో చేసినట్టు కేవలం జనాభా ప్రతిపాదికన మాత్రమే చేపట్టే ఆప్షన్ కూడా ఉంది. అయితే ఈ రెండు ప్రతిపాదనలు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే విధంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనాభా ప్రతిపాదికన చేస్తే కుటుంబ నియంత్రణ పాటించినందుకు 50%తో చేస్తే ఇప్పటికే ఎక్కువ సీట్లు ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు మరిన్ని సీట్లు అదనమై అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా తీరని అన్యాయం జరుగుతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. దేశ సంపద కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రాలకు వారు అందిస్తున్న ఆర్థిక సహకారాన్ని బట్టి పార్లమెంట్లో ప్రాతినిధ్యం కల్పించాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు.